This is Vishwanath Reddy, your fisheries lecturer, working at Government Junior College, Jammikunta, Karimnagar district, Telangana. Now we are going to discuss vocational course fisheries, paper 3rd, reservoir fisheries and post harvest technology. Reservoir fisheries and post harvesting technology. Lesson వచ్చేసి థర్డ్ లెసన్ ఫిషరీస్ ఆఫ్ కోయిల్ సాగర్, శ్రీరామ్ సాగర్, పాలేర్ అండ్ LMD reservoir. Okay, let us discuss about the introduction of reservoir. Reservoir. A reservoir may be defined as a natural or artificial place where water is collected and stored for use, especially for supplying a community, irrigating land, furnishing power, etc. రిజర్వాయర్ అంటే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు రిజర్వాయర్ గురించి, రిజర్వాయర్ అనేది ప్రకృతి సిద్ధంగా కానీ కృత్రిమంగా కానీ నీటిని నిల్వ చేసేటటువంటి దాన్ని రిజర్వాయర్ అంటారు. దేనికోసం ఉపయోగపడుతుంది ఇది? ఎస్పెషల్లీ దేనికోసం ఉపయోగపడుతుంది అంటే సాగునీటి అవసరాలను, వ్యవసాయ అవసరాలను, తర్వాత విద్యుత్ వినియోగానికి మనం ఈ రిజర్వాయర్లను ఉపయోగిస్తున్నాం. నవడేస్ ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని పర్యాటక ప్రదేశాలుగా, తర్వాత ఆర్థికంగా జనాభా పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడానికి, ఆహార ఉత్పత్తులు చేయడానికి, ఆక్వాటిక్ సంబంధించినటువంటి జీవులను పెంచడం, ఆక్వాటిక్ మీన్స్ చేపలు కానీ, రొయ్యలు, ఫిష్, ప్రాన్స్, తర్వాత ఇట్లాంటివన్నీ మనం ఫిష్, ప్రాన్స్, తర్వాత ఇంకా మిగతా ఉంటాయి కదా కప్పలు, ఇట్లాంటివన్నీ కూడా జలజీవులైనటువంటి అన్ని రకాల జీవులను పెంచడానికి మనం ఈ యొక్క రిజర్వాయర్లను ఉపయోగిస్తూ ఉన్నాం. ఓకేనా? నెక్స్ట్, ఫిషరీస్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద ఫాస్ట్ గ్రోయింగ్ సెక్టార్ జనరేటింగ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ ఫిషరీస్ అనేటటువంటిది తొందరగా అభివృద్ధి చెందుతున్నటువంటి, ఇప్పుడు డెవలప్ అవుతున్నటువంటి రంగం అన్నమాట. ఈ జనరేటింగ్, దీని ద్వారా మనకి ఏమొస్తుందంటే అధికంగా ఆదాయం లభించడం, తర్వాత ఎంప్లాయ్మెంట్, ఉపాధి అనేది కల్పించడం అనేది ఈ యొక్క దాని ఉద్దేశం. ఫిషరీస్ యొక్క దాని యొక్క ఉద్దేశంగా మనం ఈ సెక్టార్ యొక్క ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద సెక్టార్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ కన్సిడరబుల్లీ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషన్ అండ్ హెల్త్, లివింగ్హుడ్ సెక్యూరిటీ టు రూరల్ పాపులేషన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ఫిషరీస్. ఈ యొక్క రంగం అనేటటువంటి ఈ మత్స్య పరిశ్రమ రంగం అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి వాటికి, తర్వాత ఏంటంటే లైవ్వుడ్స్, తర్వాత హెల్త్, న్యూట్రిషన్ పరంగా, తర్వాత వీటన్నిటికి కూడా మనం పెరుగుతున్న పాపులేషన్కు సరిపడేటటువంటివి అందించడం, హెల్తీ ఫుడ్ అందించడం కోసం మనం వీటిని ఉపయోగిస్తూ ఉన్నామన్నమాట. అయితే ఇది ఏంటంటే తొందరగా డెవలప్ అవుతున్నటువంటి రంగం. దీని ద్వారా ఆర్థికంగా ఆదాయం లభించడం మరియు ఉపాధి కల్పడం ఇలాంటి జరుగుతూ ఉంది. తర్వాత ఈ రంగం వల్ల మనకు ఆహార భద్రత వస్తుంది, ఆరోగ్య పరిరక్షణ, జీవిత భద్రత మరియు రూరల్ జనాభాకు ఈ మత్స్య పరిశ్రమ ద్వారా ఉపయోగం అనేది కలుగుతూ ఉంటుంది. నెక్స్ట్, రిజర్వాయర్స్ వేర్ కన్సిడర్డ్ ద సింగిల్ లార్జెస్ట్ ఇన్లాండ్ ఫిషరీస్ రీసోర్స్ ఇన్ ఇండియా. ఫిషరీస్ అనేటటువంటిది ఇప్పుడు మనకు ఏమైతుంది, ఇండియాలో రిజర్వాయర్లలో అతిపెద్ద లోతట్టు పరిశ్రమగా దీన్ని పరిగణిస్తారన్నమాట. ఈ రిజర్వాయర్లను అతిపెద్ద లోతట్టు మత్స్య పరిశ్రమలుగా మనం వర్గీకరించుకోవచ్చు. ఇన్ దిస్ లెసన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ 4 మేజర్ రిజర్వాయర్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో ఉన్నటువంటి 4 పెద్ద రిజర్వాయర్ల గురించి మనం ఇక్కడ చర్చించుకోవడం ఈ లెసన్లో జరుగుతుంది. ఫస్ట్ వన్, కోయిల్ సాగర్ రిజర్వాయర్. సెకండ్ వన్, శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్. థర్డ్ వన్, పాలేర్ రిజర్వాయర్. ఫోర్త్ వన్, LMD రిజర్వాయర్. ఈ 4 రిజర్వాయర్ గురించి ఈరోజు మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ది కోయిల్ సాగర్ రిజర్వాయర్. మనం చూస్తున్నటువంటిది కోయిల్ సాగర్ రిజర్వాయర్ సంబంధించినటువంటి విజువల్ మనం చూస్తున్నాం. అందులో ఒకసారి చూడండి మీరందరూ. నెక్స్ట్ చూద్దాం, కోయిల్ సాగర్ రిజర్వాయర్. కోయిల్ సాగర్ రిజర్వాయర్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద
మోస్ట్ ఇంపార్టెంట్ రిజర్వాయర్ ఇన్ తెలంగాణ. అంటే తెలంగాణలో మనం ఫస్టే చెప్పుకున్నాం, తెలంగాణలో ముఖ్యమైనటువంటి రిజర్వాయర్లుగా కోయిలి సాగర్, తర్వాత ఎల్ఎండి, శ్రీరామ్ సాగర్ ఇలాంటి చెప్పుకుంటూ వచ్చిన దానిలో ఇందులో ముఖ్యమైనటువంటిది కోయిలి సాగర్ రిజర్వాయర్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఎట్ ద డిస్టెన్స్ ఆఫ్ 35 కిలోమీటర్స్ ఫర్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండ్ 132 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద స్టేట్ క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్. ఇది ఎక్కడ ఉందనంటే హైదరాబాద్కు 132 కిలోమీటర్ల దూరంలో, తర్వాత ఈ హెడ్ క్వార్టర్స్ సంబంధించిన 35 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇది మనకు కనబడతా ఉంది. ఓకేనా. నెక్స్ట్, కోయిలి సాగర్ రిజర్వాయర్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ దేవరకాద్ర మండల్ ఆఫ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ. ఇది తెలంగాణ అంటే ఇప్పుడు మా ఇండియాలో ఉండడం తెలంగాణలో మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో దేవరకాద్ర అనే మండల్లో ఈ రిజర్వాయర్ అనేది ఉన్నదని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఏ picturesque location between two mountains across the Peddavagu stream, which is tributary of Krishna River in Mahabub Nagar district. ఇది ఏమని చెప్తున్నారంటే ఎక్కడ ఉంది అనేది, అంటే ఇది ఒక అందమైనటువంటి లొకేషన్లో ఓ రెండు పర్వతాల మధ్యలో, ఇక్కడ మనం చూస్తున్న విజువల్లో కనబడుతుంది, రెండు పర్వతాల మధ్యలో ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించి కట్టడం జరిగింది. అంటే ఎక్కువగా దానికి ఖర్చు కాకుండా ఈజీగా అయిపోవడానికి రెండు పర్వతాల మధ్య చూడడానికి కూడా పిక్చర్గా ఆ లొకేషన్ చూస్తే బాగుంది ఇక్కడ రిజర్వాయర్ అనేటట్టుగా కనబడేటట్టుగా కనబడతా ఉంది. అయితే ఇక్కడ ఎక్కడ ఉందని చెప్పాము, ఇది దేవరకాద్ర మండల్ మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉంది. తర్వాత ఇది ఒక అందమైన ప్రాజెక్టు. మరి మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణానది ఉపనది అయినటువంటి, ఇక్కడ కృష్ణా రివర్ చూడండి, కృష్ణానదికి ఉపనది అయినటువంటి పెద్దవాగు ప్రవాహాల మీదుగా రెండు పర్వతాల మధ్య నిర్మించబడినటువంటిదిగా ఈ యొక్క రిజర్వాయర్ను మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ది ప్రాజెక్ట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ టు మీట్ ద ఇరిగేషన్ నీడ్ అబౌట్ 12,000 acres. దీని యొక్క ప్రధాన ఉద్దేశం, ఇది కట్టడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇరిగేషన్, వ్యవసాయ నీటిపారుదల కోసం 12,000 ఎకరాలకు నీరు అందించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. నెక్స్ట్, కోయిలి సాగర్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ మీడియం సైజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్టెడ్ ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ 80 crores డ్యూరింగ్ నిజాం గవర్నమెంట్ పీరియడ్. ఇది తెలంగాణ వచ్చినాకనో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాకనో కాకుండా నిజాం పరిపాలనలోనే ఈ యొక్క పాలేరు రిజర్వాయర్ అనేది మనకు కన్స్ట్రక్షన్ కాబడి ఉంది. అప్పుడే దానికి ఒక 60 కోట్లు కేటాయించి ఈ ప్రాజెక్టును మనకు అందించడం జరిగింది. ఓకేనా. 80 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్ట్ అన్నమాట. నెక్స్ట్, కండక్టింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఫీల్డ్ విజిట్స్ టు ఎడ్యుకేట్ ఫిషర్మెన్స్ అండ్ ఫార్మర్స్. ఇక్కడ ఈ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత ఫీల్డ్ విజిట్స్ ఎందుకు చేస్తున్నామంటే అక్కడ ఉండేటువంటి ఫిషర్మెన్లను కానీ అక్కడ ఉండేటువంటి ఫార్మర్స్ వ్యవసాయదారులను కానీ ఎడ్యుకేట్ చేయడానికి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది అక్కడ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్, ఆర్గనైజింగ్ స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ వర్క్షాప్స్ స్ట్రీమన్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ద అదర్ ఫిషరీస్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ సచ్ యాజ్ కేవీకే, ఏటీఎంఏ, ఎన్జిఓస్. అంటే ఇక్కడ ఈ స్టేటు తర్వాత అంటే రాష్ట్ర మరియు జాతీయ స్థాయి లెవెల్ వర్క్షాపులు నిర్వహించడం, సెమినార్స్ నిర్వహించడం, కోఆర్డినేషన్ చేయడం, ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే కేవీకే వాళ్ళు, ఏటీఎంఏ వాళ్ళు, ఎన్జిఓస్ వాళ్ళు. కేవీకే అంటే మనందరికీ తెలిసినటువంటిది, కేవీకే అంటే కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు. తర్వాత ఏటీఎం అంటే అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ వాళ్ళు. ఎన్జిఓస్ అంటే మనందరికీ ఇవరకు సుపరిచితమైనటువంటిది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు. వీళ్ళందరూ కూడా సెమినార్స్ నిర్వహించడం, వర్క్షాపులు నిర్వహించడం, ఇలాంటివన్నీ కూడా మనకు చేస్తూ ఉన్నారనమాట. అంటే జనాలు ఎడ్యుకేట్ చేయడం, ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేయడం, అక్కడ ఫిషర్మెన్లను ఎడ్యుకేట్ చేయడం, ఎలా లాభాలు రావాలని చెప్పడం కోసం ఇవన్నీ సెమినార్స్ కానీ ఇలాంటివి కానీ నేషనల్ లెవెల్ వర్క్షాప్లు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్.
శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ యొక్క వ్యూ మనకు కనబడుతూ ఉంది. అక్కడ కింద కూడా రాసి ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు యొక్క వ్యూను ఒకసారి చూడండి మీరు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ పోచంపాడు ప్రాజెక్ట్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ 3 kilometers అవే ఫ్రమ్ నేషనల్ హైవే 44. దీన్ని ఏమని పిలుస్తారట? SRSPని పోచంపాడు ప్రాజెక్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది ఎక్కడుంది? లొకేటెడ్ ఎక్కడుందంటే నిజామాబాద్ డిస్టిక్ 3 kilometer దూరంలో నేషనల్ హైవే జాతీయ రహదారికి 44కు దగ్గరగా ఈ యొక్క రిజర్వాయర్ అనేది ఉంది. ఓకేనా? ఇట్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ బై ది హిందూస్ యాజ్ ఏ లైఫ్ లైన్ ఫర్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ. అంటే హిందూస్ ఏమని వర్ణిస్తారంటే దీన్ని, ఈ యొక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును ఏమని వర్ణిస్తారంటే, హిందువులు ఏ విధంగా వర్ణిస్తారంటే లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణకు జీవనాధారంగా, ఎక్కువ భాగం జీవనాధారం దీని మీదనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అంటే ఈ SRSP నుంచి వచ్చినటువంటి కాలువల ద్వారా, ఈ SRSP నుంచి వచ్చినటువంటి కాలువలు చూసినట్లయితే కాకతీయ కానీ, లక్ష్మి కానీ, సరస్వతి కాలువల ద్వారా ఎక్కువగా తెలంగాణలో ఉన్నటువంటి జనాభాకు అన్నిటికీ వ్యవసాయానికి పనికొచ్చిన నీరు వస్తుంది కాబట్టి ఎక్కువగా దీని మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి లైఫ్ లైన్ ఫర్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణకు జీవనాధారమైనటువంటి ప్రాజెక్టుగా దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, శ్రీరామ్ సాగర్ హ్యాస్ an irrigation project across river Godavari in Telangana to serve irrigation need in Karimnagar, Warangal, Adilabad, Nallagunda, Khammam district. It is also provided drinking water to Warangal city. ఇది ఏంటిది? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది ఇరిగేషన్ ప్రాజెక్ట్, అంటే సాగు నీటిపారుదల ప్రాజెక్టు. తర్వాత ఏంటంటే ఇది గోదావరి నది, ఏమంటారు, ఇది గోదావరి నదికి అడ్డంగా కట్టినటువంటి నీటిపారుదల ప్రాజెక్టు. అయితే దీని ద్వారా కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ అండ్ ఖమ్మం ఈ డిస్ట్రిక్ట్లు అన్నిటికి కూడా నీటిపారుదల అవసరాలను తీరుస్తూ ఉంది. ఇట్ ఈస్ ఆల్సో ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్, అంటే వరంగల్ పట్టణ ప్రజలకు త్రాగునీటి అవసరాలను తీర్చడానికి కూడా ఈ యొక్క ప్రాజెక్టు మనకు ఉపయోగపడుతూ ఉంది. నెక్స్ట్ వన్, శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ కెపాసిటీ ఈజ్ 90 TMC and it has 42 floodgates and 3 flood flow canals. They are 1 Kakatiya Canal, 2 Lakshmi Canal, 3 Saraswati Canal. ఇక్కడ శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 90 TMCs, అంటే దాని యొక్క నిల్వ సామర్థ్యము 90 TMCలు. TMC మీన్స్ 1000 మిలియన్ క్యూబిక్స్, అంటే నీటి యొక్క స్టాండర్డ్ ఎంత ఉందనేది తెలుసుకోవడాన్ని ఈ కొలమానంతో కొలుస్తారు. 90 TMC. దీనిలో ఏంటంటే 42 ఫ్లడ్ గేట్స్, అంటే వరద కాలువలు, అండ్ 3 ఫ్లడ్ ఫ్లోస్, అంటే ఎప్పటికి ప్రవహించేటటువంటి, అంటే వరద పోవడానికి ఎప్పటికి ప్రవహిస్తున్నటువంటి కెనాల్స్ 3 ఉంటాయి. అవి ఒకటి కాకతీయ కెనాల్, అది ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటే ఈ యొక్క తెలంగాణలో 284 kilometers కెనాల్ ద్వారా, ఇక్కడ చూసాం మనం కెనాల్ చూసాం, ఇది కాకతీయ కెనాల్. అంటే ఈ కెనాల్ ద్వారా ఇట్లా ప్రవహించి ఏంటంటే 284 kilometers ఇది ప్రవహిస్తూ ఉంటుంది. నెక్స్ట్ లక్ష్మీ కెనాల్ ద్వారా, అంటే 3 ఫ్లోస్ ద్వారా పోతున్న కెనాల్స్ ద్వారా అని చెప్పాం కదా. ఒకటి కాకతీయ 284 kilometers, లక్ష్మీ కెనాల్ 184 kilometers, సరస్వతి కెనాల్ 230 kilometers. అంటే ఇదన్నీ పోయేటటువంటి ఎంత దూరం ప్రవహిస్తుంది ఇది అంటే అక్కడ ఉండేటటువంటి జనాలకు ఇది ఏ విధంగా వాటి వ్యవసాయ అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ మన పిక్చర్లో చూడడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, ద ఫౌండేషన్ వాజ్ laid on 26th July 1963 by the first Prime Minister of India. ఇది ఎప్పుడు ఫౌండేషన్ పునాది వేయడం జరిగిందనంటే 26th July 1963లో అప్పటి మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని ప్రారంభించడం, ఫౌండేషన్ పునాది వేయడం అనేది 1963లో జరిగింది. మోస్ట్ ఆఫ్ ద క్యాచ్మెంట్ ఏరియా అప్ స్ట్రీమ్ ఆఫ్ దిస్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. దీని యొక్క ఆయకట్టు ప్రవాహం మొత్తం దాదాపుగా పరివాహక ప్రాంతం అంటాం, అది చాలా వరకు మహారాష్ట్రలోనే ఉంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రాజెక్టు, కానీ దీని యొక్క క్యాచ్మెంట్ పాయింట్ అంతే, దీని యొక్క ఆయకట్టు ప్రవాహం మొత్తం కూడా మహారాష్ట్ర కిందికి వస్తుంది.
The project is also located now as Kushtapuram Dam. The project is also locally now as Krishnapuram Dam. దీన్ని లోకల్ వాళ్ళు కిష్టాపురం డ్యామ్ అని కూడా పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క సామర్థ్యాన్ని, కెపాసిటీని తెలుసుకోవడానికి స్టేజ్ల వైజ్గా, స్టేజ్ 1 4 lakhs hectares irrigation facilities in created to utilize 140 TMC water. Stage 2 1,80,000 hectares irrigation capacity is created to utilize 24 TMC of water. Stage 3 81,000 hectares irrigation facilities in created to utilize 20 TMC of water available at Pochampalli dam sites. ఇది స్టేజెస్ అన్నమాట. ఈ 1, 2, 3 స్టేజెస్లో మనం అప్పుడు దీన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే 140 TMC వాటర్ను యూటిలైజ్ చేసుకొని దాదాపుగా 4 లక్షల హెక్టార్ల ఇరిగేషన్స్ వాటిని కల్పించడం జరిగింది. అలాగే 24 TMC వాటర్ను యూటిలైజ్ చేసుకొని మనం 1,80,000 హెక్టార్ల ఇరిగేషన్ చేయడం జరిగింది. తర్వాత 20 TMC వాటర్ తోటి 81,000 హెక్టార్స్ ఇరిగేషన్కు ప్లాన్ చేయడం జరిగింది అనమాట. ఈ విధంగా ఇన్ని టీఎంసీ ఉంటే ఇంతవరకు పారకం అనేది జరగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ 1, 2, 3 స్టేజ్లో మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. అయితే ఇది ఇప్పుడున్న పరిస్థితిలో ఈ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 కాకుండా ఇప్పుడు కొంత 2 రాష్ట్రాల మధ్య, అంటే మహారాష్ట్ర మన తెలంగాణ మధ్య ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం ఇంతే వరకు ఉండాలి, ఇంత కెపాసిటీ ఉండాలి అనే విషయాన్ని తర్వాత మనం తెలుసుకుందాం. The live storage capacity of Sriram Sagar Dam is limited to 90 TMC feet to reduce submarine area in Maharashtra up to FRL level 1091 feet above mean sea level as per the agreement between Maharashtra Telangana. ఇంతవరకు చెప్పుకున్నటువంటి మహారాష్ట్ర మరియు తెలంగాణ మధ్య ఉన్నటువంటి దాని ప్రకారంగా, అంటే ఏది ఫుల్లీ FRL అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అన్నమాట. ఎంత ఉంటే మనం గేట్లు ఎత్తేయాలని చెప్పేటి సందర్భం. ఇది ఎంత అంటే 1095 ఫీట్స్ రాగానే 1091 ఫీట్స్ రాగానే మనం ఏం చేయాలి, గేట్లను ఓపెన్ చేయాలి. లేదంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి కొంత భూభాగం, అంటే అక్కడ జనాలు నివసించేది కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ అవన్నీ మునిగిపోయే అవకాశాలు ఉంది. కాబట్టి మనం ఇద్దరు తెలంగాణకును మహారాష్ట్ర మధ్య ఒప్పందం ఏంటంటే 90 TMC రాగానే మనం గేట్లు ఓపెన్ చేయాలి, కిందికి వాటర్ పంపించేసేయాలి. లేదంటే అక్కడ ఉన్నటువంటి చాలా గ్రామాలు అనేది ముప్పుకు గురి కావడం, మునిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని యొక్క అగ్రిమెంట్ యొక్క FRL యొక్క రూల్ ప్రకారం మనం నడుచుకోవడం. ఎందుకంటే దాదాపు మొత్తం దీని భూభాగం మొత్తం కూడా, క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కూడా మహారాష్ట్రలో వర్షాలు పడ్డాయి అని అంటే తెలంగాణలో ఒక 4 ఏళ్ళు వర్షాలు పడకపోయినా నష్టం లేదు. ఎందుకంటే ఆ కెనాల్ ద్వారా ప్రతి చెరువు, ప్రతి కుంట అన్నీ నిండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు నో ప్రాబ్లం. మహారాష్ట్రలో వర్షాలు పడ్డాయంటే మనకు శ్రీరామ్ సాగర్ నిండితే, శ్రీరామ్ సాగర్ నిండిందంటే మనకు తాగునీరు, సాగునీరు అన్నీ రావడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, లివింగ్ నియర్లీ 1000 ఫిషర్మ్యాన్స్ ఫ్యామిలీ డిపెండింగ్ ఆన్ ది SRSP. SRSP అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనమాట. దీనిలో దాదాపు 10,000 ఫిషర్మెన్ ఫ్యామిలీలు దీని మీద జీవనాధారం మీద జీవనోపాధిని పొందుతూ ఉన్నాయని మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఇక్కడ వరకు మనం శ్రీరామ్ సాగర్. నెక్స్ట్ చూసినట్లయితే పాలేర్ రిజర్వాయర్ సంబంధించినటువంటి విజువల్ మనకు కనబడతా ఉంది. పాలేర్ రిజర్వాయర్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ. ఓకే, Paleru Lake is a man-made lake and a major source of fresh water in the Khammam district, Telangana, India. ఇక్కడ ఏంటంటే పాలేరు లేక్ అనేది మానవ నిర్మితమైనటువంటి సరస్సు, మానవ నిర్మితమైనటువంటి ప్రాజెక్టుగా దీన్ని చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇది ఎక్కడ ఉంది అంటే తెలంగాణలోని ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఈ యొక్క పాలేరు రిజర్వాయర్ అనేది ఉంది. ఇది ప్రధాన మంచినీటి వనరు. ఓకేనా. నెక్స్ట్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ ద పాలేరు విలేజ్ ఇన్ కూసుమంచి మండల్ అండ్ అబౌట్ 30 kilometers ఆఫ్ ఖమ్మం. ఇది ఏంటంటే ఖమ్మంకు 30 కిలోమీటర్ దగ్గరలో ఉన్నటువంటి కూసుమంచి అనే మండలం పాలేరు విలేజ్లో ఈ యొక్క మనకు రిజర్వాయర్ అనేది కనబడుతూ ఉంది. ఓకేనా. నెక్స్ట్, ద లేక్ ఈజ్ ఏ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఫర్ ద లాల్ బహదూర్ కెనాల్
a left bank canal of the Nagarjuna Sagar project, covering an area of 1,748 hectares. The lake has a storage capacity of 2.5 TMC of water. ఈ యొక్క లేక్ యొక్క కెపాసిటీ వచ్చేసి మనకు 2.5 TMC ఆఫ్ వాటర్. ఇంతవరకు శ్రీరామ్ సాగర్ అని చెప్పాము 90 TMC అని చెప్పాం. కాబట్టి ఇక్కడ స్టోరేజ్ వచ్చేసి 2.5 TMC ఆఫ్ వాటర్ని ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటుంది. అయితే ఇది ఎక్కడ ఉంది, ఏ విధంగా చేస్తుందంటే ఇది లాల్ బహదూర్ కెనాల్కి తర్వాత నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సంబంధించినటువంటి దాన్ని రెండింటిని బ్యాలెన్సింగ్ చేస్తూ, అంటే అటు ఇది రెండు నిండునాకనే అటు వెళ్ళిపోతాయి అనమాట. అంటే బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఈ యొక్క కెనాల్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా దాదాపుగా 1,748 హెక్టార్స్, ఇక్కడ మనం ఎకరాలు కాదు, ఎకర్స్ కాదు, హెక్టార్స్. 1 hectare ఈజ్ ఈక్వల్ టు 2.5 acres. అంటే దాదాపుగా 4,445 ఎకర్స్కు ఇది నీటిని అందించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 2.5 TMC ఆఫ్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది. తర్వాత 4,445 ఎకర్స్కి ఇది నీరు అందించడం జరుగుతుంది. అంటే 1,748 హెక్టార్స్ భూభాగానికి ఇది మన రిజర్వాయర్ అనేది సేవలు అందిస్తూ ఉందన్నమాట. ఎలక్ట్రికల్ పవర్ ఈజ్ ఆల్సో జనరేటెడ్ యూజింగ్ పాలేరు రిజర్వాయర్ వాటర్. ఈ పాలేరు రిజర్వాయర్ వాటర్ తోటి విద్యుత్ ఉత్పత్తిని కూడా చేస్తూ ఉన్నారన్నమాట. ఓకేనా. ద వాటర్ ఫ్రమ్ ద లేక్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇరిగేషన్ పర్పస్ అండ్ ఫర్ వాటర్ స్పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ వాటర్ అడ్వెంచర్. అంటే ఇది ఇరిగేషన్ వ్యవసాయ అవసరాల కోసం కాకుండా ఇంకా మనం దేనికోసం వాడుతున్నామంటే ఇది స్పోర్ట్స్, అంటే వాటర్ స్పోర్ట్స్, నీటి క్రీడలు అంటారు దాన్ని, నీటి క్రీడలకు, వాటర్ అడ్వెంచర్స్ అంటే నీటి సాహసాలు అంటారు చూడండి, నీటి సాహసాల కోసం మనం ఈ యొక్క రిజర్వాయర్ను మనం వాడడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. అంటే ఈ పాలేరు రిజర్వాయర్ వాటరు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. అలాగే ఏది ఇరిగేషన్ పర్పస్ కాకుండా ఇంకా మనకు ఈ సరస్సు చేపల పెంపకం కోసం కాకుండా నీటి క్రీడల కోసం మరియు నీటి సాహసాల కోసం ప్రసిద్ధి చెందినటువంటిదిగా దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద పాలేరు లేక్ ఆల్సో హ్యాస్ మెనీ varieties of prawns and freshwater fish that are not only cultivated and also prepared as delicious for tourists. ఇక్కడ చూడండి, ఇది మనం చేపలను అంటే మంచినీటి చేపలను కానీ రొయ్యలను కానీ పెంచడం కోసం కాదు, కల్టివేషన్ కోసం మాత్రమే కాదు, ఇట్ ఇస్ ఆల్సో ప్రిపేర్డ్ అంటే మనం డెలిషియస్ అంటే రుచికరమైనటువంటివి టూరిస్ట్కు అందించడం. ఓకేనా. ఈ పాలేరు సరస్సులో చాలా రకాల రొయ్యలు చేపల పెంపకం కాకుండా పర్యాటకులకు రుచికరమైన వాటిని అందించడానికి కూడా ఈ యొక్క రిజర్వాయర్ అనేది ఉపయోగపడుతూ ఉంది. వెరీ క్లోజ్ టు ద పాలేరు లేక్ ఈజ్ ద వైరా లేక్ విచ్ ఈజ్ అనదర్ గుడ్ పిక్నిక్ స్పాట్. ట్రావెలర్స్ కమింగ్ టు ద సిటీ ఆఫ్ ఖమ్మం కెన్ క్లబ్ దేర్ విజిట్స్ టు దేర్ ప్లేస్ టుగెదర్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ దేర్ ట్రిప్స్. ఇక్కడ ఏంటంటే ఖమ్మంకి వచ్చేటటువంటి పర్యాటకులు ఖమ్మంలో చూసేటటువంటి గుళ్ళు కానీ అవన్నీ చూసిన తర్వాత వారందరూ ఏమనుకుంటారంటే ఈ రెండు రేకులు వైరా అనేది కూడా ఒక మంచి లేక్, అంటే వైరా చూడదగ్గటువంటి ప్లేస్, ఈ రెండింటిని ప్లాన్ చేసుకొని కూడా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్లాన్ చేసుకునే భాగంలో వాళ్ళు ఏంటంటే దీన్ని రావడం, దీన్ని కూడా చూడడం అనేది వాళ్ళందరూ ముందుగా ఇక్కడికి వచ్చినాక ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. రెండు వైరా లేక్, ఇది కూడా అద్భుతమైనటువంటి సరస్సుగా మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా ఖమ్మం జిల్లాలో ఉంది. చాలా వరకు ఖమ్మంకి వచ్చే పర్యాటకులు దగ్గరలో గల వైరా పాలేరు రిజర్వాయర్లను చూడడానికి మరియు అక్కడ ఉన్న అందాలను చూడడానికి పిక్నిక్ టైప్గా అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఓకేనా. నెక్స్ట్, ఎల్ఎండి రిజర్వాయర్ మీన్స్ ఎల్ఎండి అంటే లోయర్ మానే డ్యామ్. విజువల్ మనం చూస్తున్నాం ఇక్కడ. ఓకేనా. At the distance of 4.5 kilometers from Karimnagar bus stand, 65 kilometers of Siddipet bus station and 163 kilometers of Hyderabad. ఇంత చెప్పినటువంటి మన క్యాపిటల్ సిటీ అయినటువంటి హైదరాబాద్కు 163 కిలోమీటర్ల దూరంలో, సిద్దిపేట బస్ స్టాప్కు 65 కిలోమీటర్ల దూరంలో, కరీంనగర్ టౌన్కు, కరీంనగర్ పట్టణానికి బస్ స్టేషన్కు 4.5 కిలోమీటర్ దూరంలో ఇది ఉంది.
ది ఎల్ఎండి ఈజ్ సిచ్యుయేటెడ్ ఎట్ అల్గునూరు విలేజ్ నియర్ కరీంనగర్ టౌన్. ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్లీ ప్లేస్ వచ్చేసి అల్గునూరు అనేటటువంటి విలేజ్లో. అల్గునూరు మనందరికీ ఐడియా ఉంటుంది. కేసీఆర్ గారు అక్కడ ఫస్ట్ తెలంగాణ ఉద్యమం కోసం అరెస్ట్ అయినటువంటి ప్లేస్ అల్గునూరు అనే ప్లేస్. అక్కడే అరెస్ట్ కావడం జరిగింది. తెలంగాణ ఉద్యమం అక్కంచెలే ఉవ్వెత్తున లేచినటువంటి కార్యక్రమం. ఓకేనా. ఈ ఎల్ఎండి అనేది ఎక్కడ ఉందంటే అల్గునూరు అనే విలేజ్కి కరీంనగర్ దగ్గరగా ఉన్నటువంటి అల్గునూరు అనే విలేజ్లో ఈ యొక్క రిజర్వాయర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, ది ఎల్ఎండి ఈజ్ బౌట్ అక్రాస్ ద మానేరు రివర్, ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్. అంటే ఇది ఏంటంటే దిగువ మానేరు ఆయకట్ట, దాన్ని ఏమంటారు, ఎల్ఎండి మానేరు రిజర్వాయర్ అంటే ట్రిబ్యూటరీ గోదావరి ఉపనది అయినటువంటి మానేరు దాని మీద నిర్మించినటువంటిది, దానిగా ఇది చెప్పడం జరుగుతుంది. ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ద డ్యామ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1974 అండ్ వాజ్ ఫినిష్డ్ ఇన్ 1985. దీన్ని ఎప్పుడు నిర్మించారంటే దీని యొక్క నిర్మాణం జరిగినటువంటి స్టార్ట్ అయినటువంటిది 1974లో నిర్మాణం స్టార్ట్ చేయడం, 85లో అది పూర్తి కావడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్, ది గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ ద రిజర్వాయర్ ఈజ్ 24 TMC. దీని యొక్క నిల్వ సామర్థ్యం అనేది 24 TMC అనమాట. టీఎంసీ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం 1000 మిలియన్ క్యూబిక్. కాబట్టి దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 24 TMC. వాటర్ని ఇది స్టోర్ చేసుకోగలిగేటటువంటి కెపాసిటీ అనమాట. ఓకేనా. ద ప్రాజెక్ట్ సర్వీస్ యాజ్ ఏ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఫర్ కాకతీయ కెనాల్ అండ్ రెగ్యులర్ ఫ్లో బిలో లోయర్ మానేర్ డ్యామ్ ఫర్ an ఆయకట్టు ఆఫ్ 5,65,452 acres. దీని ద్వారా ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా, ఈ యొక్క ఎల్ఎండి ద్వారా కాకతీయ కెనాల్ నుంచి వెళ్ళి రెగ్యులర్గా ఫ్లో ఎప్పటికీ ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఈ ప్రవహించిన భాగంగా దీంతో కింద ఆయకట్టు ప్రాంతాల్లో దాదాపు 5,65,452 ఎకరాలకు సాగునీటిని అందించడం ఈ యొక్క కెనాల్ యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో సర్వీస్ యాజ్ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఎట్ కరీంనగర్ అండ్ వరంగల్ టౌన్. ఇది ఆ సాగునీటి అవసరాలను తీర్చడం కాకుండా కరీంనగర్ మరియు వరంగల్ పట్టణాలకు తాగునీటి అవసరాలను తీర్చడానికి కూడా ఈ యొక్క రిజర్వాయర్ మనకు ఉపయోగపడుతూ ఉంది. ది ఎల్ఎండి ఈజ్ అన్ ఇంపార్టెంట్ టూరిస్ట్ అట్రాక్షన్ ఇన్ కరీంనగర్. ద డ్యామ్ హ్యాస్ 20 ఫ్లడ్ గేట్స్ అనమాట. అంటే ఇది టూరిస్టుకు మంచి ప్లేస్, అంటే టూరిస్టులు చూసేటటువంటి ప్లేస్గా ఎల్ఎండిని చెప్పుకోవచ్చు. దీనికి ఎన్ని ఉంటాయి, 20 అంటే వరద కాలువలు 20 గేట్లు అనేటివి, ఫ్లడ్ గేట్స్ అనేటివి 20, మన డ్యామ్ నందు 20 వరద గేట్లు ఉన్నాయి. ద గస్సింగ్ వాటర్ ఫ్రమ్ ద ఫ్లడ్ గేట్ డ్యూరింగ్ మాన్సూన్ సీజన్ ఈజ్ ద బ్రీత్ టేకింగ్ సైట్ ఫర్ టూరిస్టులకు వర్షాకాలంలో ఒక మంచి చూడదగ్గర గస్సింగ్ అంటే దాన్ని ఏమంటారు, ఈ ఆహ్లాదకరమైన జాలువారేటటువంటి జలాల యొక్క శబ్దాల ద్వారా పర్యాటకులు చాలా ఉత్కంఠభరితానికి గురి చేసేటువంటి దృశ్యాలను మనం అక్కడ చూడడం జరుగుతుంది. పీపుల్స్ ఫ్రమ్ ద నైబరింగ్ ఏరియా లైక్ టు వాచ్ అమేజింగ్ సీనరీస్. అంటే వర్షాకాలం వరద గేట్ల నుంచి వచ్చేటటువంటి శబ్దాలను పర్యాటకులు ఉత్కంఠభరితమైనటువంటి దృశ్యాలను చూడడానికి అక్కడికి వస్తూ ఉంటారనమాట. ఓకేనా. నెక్స్ట్, బోటింగ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఇన్ ద రిజర్వాయర్. ఈ రిజర్వాయర్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే బోటింగ్ ఫెసిలిటీస్. మనం ఎప్పుడు ఏ కాలం పోయినా కూడా మనం వాటర్ ఉంటాయి కాబట్టి బోటింగ్ అనేది అక్కడ సరదాకు పిల్లల్ని తీసుకుపోయి బోటింగ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ద డ్యామ్ ప్రొవైడ్స్ అన్ అమేజింగ్ వ్యూ ఆఫ్ ద కరీంనగర్ టౌన్ ఫర్ ద టాప్ అండ్ ఈజ్ ఎ గుడ్ ఫేవరెట్ అమాంగ్ ద locals for the weekend picnic. The nearby Deer Park and the Ujjwala Park are the other attraction of the dam. దీని యొక్క డ్యామ్ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉజ్వల పార్క్ అనేది, తర్వాత డీర్ పార్క్, జింకల పార్క్ అనేది రెండు కూడా ఉండడంతో ఇది మెయిన్గా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్గా కరీంనగర్ టౌన్లో ఉండడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, స్టడీస్ వేర్ కండక్టెడ్ ఇన్ ద ఎల్ఎండి reservoir for June 2013
to May 2014 to identify the larvivorous activities in fisheries. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్ఎండి రిజర్వాయర్ సంబంధించినటువంటిది జూన్ 2013 మరియు మే 2014లో మనం వాటికి సంబంధించినటువంటి మత్స్య పరిశ్రమకు సంబంధించినటువంటి లార్వా జీవులను తిని జీవించేటువంటి చేపలను గుర్తించడం, దాని మీద మనం ఇప్పుడు చేపల యొక్క యాక్టివిటీస్ను, చేపల పెంపకం సంబంధించిన యాక్టివిటీస్ను కూడా ఇప్పుడు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ 4 కూడా మనకు తెలంగాణలో ఉన్నటువంటి మేజర్ రిజర్వాయర్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పిల్లలకి వర్క్షీట్ అసైన్మెంట్ అంటారు. ఇది వర్క్షీట్ ఏంటంటే మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం. ఈ క్లాస్ అయిపోగానే మీరు చేయాల్సింది, ఈ క్లాస్లో వచ్చేటటువంటి అన్ని విషయాలు కూడా ఇందులో మనం పొందుపరచడం జరిగింది. దాన్ని బట్టి మీరు ఈ వర్క్షీట్ కంప్లీట్ చేయాలి. ఒకసారి వర్క్షీట్ గురించి జస్ట్ ఎక్స్ప్లెనేషన్. వేర్ ఈజ్ ద సరౌండింగ్ డిస్ట్రిక్ట్ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ మీరు సెట్ చేసుకోండి. అంటే ఎస్ఆర్ఎస్పి ఎక్కడ ఉందని చెప్పాము మనం, నిజామాబాద్లో ఉందని చెప్పాము. దాని సరౌండింగ్లో ఉన్న డిస్ట్రిక్ట్లో ఆదిలాబాద్ ఉందా, నిజామాబాద్ ఉందా, ఆదిలాబాద్ ఉందా, కరీంనగర్ ఉందా, ఇట్లాంటివన్నీ సెట్ చేసి జగిత్యాల ఉందా, ఇట్లా చూసుకొని మీరు సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో మీరు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రైట్ ద యూజెస్ ఆఫ్ కోయిలిసాగర్ రిజర్వాయర్ ఏదైనా, అది కోయిలిసాగర్ అవుతుంది, పాలే రిజర్వాయర్ అవుతుంది, ఎల్ఎండి అవుతుంది, ఇంకేదైనా పర్లేదు. రిజర్వాయర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాగునీటి, తాగునీటి అవసరాలను తీర్చడానికి ఉపయోగపడేటటువంటి కొన్ని విద్యుత్ ఉత్పత్తికి, మరికొన్ని ఏది చేపల పెంపకానికి, రొయ్యల పెంపకానికి, మిగతా జలజీవుల పెంపకానికి, అలాగే కొన్ని ఏంటంటే టూరిస్ట్ ప్లేసెస్గా మనం అవన్నీ కూడా అదనపు ఆదాయాలు సంబంధించేట్టుగా వాటి యూజెస్ మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ పాలేరు ప్రాజెక్ట్. ఇంతవరకు యూజెస్, దానికి ఏదైనా కూడా ఏ ప్రాజెక్ట్ అయినా కూడా, ఏ రిజర్వాయర్ అయినా కూడా చేసేటటువంటి పని సాగునీటి అవసరాలను మెయిన్గా రాసుకోవాలి. నెక్స్ట్ వేర్ ఇట్ ఈజ్ లొకేటెడ్. తర్వాత పాలేరు రిజర్వాయర్ అనేది ఎక్కడ ఉంది. పాలేరు రిజర్వాయర్ ఎక్కడ ఉంది మనకు, ఖమ్మం దగ్గర కూసుమంచి అనేటటువంటి విలేజ్లో మనకు లొకేట్ అయి ఉంది. పాలేరు గ్రామం ఇందులోనే ఉంది ఆన్సర్, పాలేరు గ్రామం. ఓకేనా, అది కూసుమంచి అట్లా. నెక్స్ట్ ఎక్స్పాండ్ ఎల్ఎండి వేర్ ఇట్ ఈజ్ లొకేటెడ్. ఎల్ఎండిని అబ్రివేషన్ అనమాట. ఎల్ఎండి అంటే ఫుల్ ఫామ్ అనమాట, లోయర్ మానేర్ డ్యామ్. విలేజ్ లొకేటెడ్ ఎక్కడ ఉంది అది కరీంనగర్ డిస్టిక్ అలుగునూరు అనేటువంటి విలేజ్లో ఉందని మనం చెప్పాలి. నెక్స్ట్ ఇలాగే రైట్ అన్ ఎస్సే అబౌట్ కోయిలిసాగర్. తర్వాత నెక్స్ట్ డిస్క్రైబ్ ద ఫిషరీస్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పి రిజర్వాయర్, గివ్ అన్ అకౌంట్ అండ్ ఎల్ఎండి రిజర్వాయర్ ఫిషరీస్. ఎల్ఎండి రిజర్వాయర్ గురించి, ఎస్ఆర్ఎస్పి రిజర్వాయర్ గురించి, తర్వాత కోయిలిసాగర్ రిజర్వాయర్ గురించి మీరు ఈ అసైన్మెంట్ చేయడం అనేది మీరంతా ఇప్పుడు చెప్పినటువంటి దాన్ని చూసుకొని దానికి సంబంధించినటువంటి నోట్స్ అనేటివి ప్రిపేర్ చేయాలి. మీరు చేయాల్సినటువంటి అసైన్మెంట్. ఓకే, థ్యాంక్ యూ.